మోహనవాణి శ్రోతలకు శరన్నవరాత్రి మహోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. ఆశ్వీజ మాసం వచ్చిందంటే ప్రతి గుడి, ప్రతి ఇల్లు కూడా అమ్మ నామస్మరణతో మారుమరుగిపోతూనే ఉంటుంది కదండి. శరత్కాలపు వెన్నెల ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటే భక్తజనుల హృదయాలలో తమ కృపా కటాక్ష వీక్షణాలనే అమృత జల్లులను కురిపించే భగవత్ స్వరూపాలు ఇటు జగన్మాత అయిన లలితా పరమేశ్వరి అయితే అటు జగన్నాథుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆశ్వీజ బ్రహ్మోత్సవాల్లో ఉదయం సాయం సంధ్యలందు కూడా భక్తుల మనోరథాలను ఈడేర్చడానికి దివ్యమైన రథాల్లో ఊరేగే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క గద్యాన్ని మీరందరూ వినే ఉంటారు. వింటున్నంతసేపు మనకు అంతగా అర్థం కాకపోయినా మన పంచేంద్రియాల దృష్టి ఖచ్చితంగా చదువుతున్న ఆ గద్యం మీదే ఉంటుంది కదండి. దీనికి కారణం ఆ రచన, ఆ శైలి, ఆ పద సమ్మేళనం. దీనిని వ్రాసి ఈ శ్రీనివాస గద్యాన్ని వ్రాసి తన జన్మను చరితార్థం చేసుకున్నటువంటి మహాపురుషుడు శ్రీశైల శ్రీ రంగాచార్యుల వారు. అయితే ఇప్పుడు అంతే అందంగా తన మధురమైన గంభీరమైన ఘంటానాదాన్ని తలపించేటువంటి స్వరంతో సుస్వరంగా పలికిస్తూ మనకి వినిపించడానికి ముందుకు వచ్చిన వారు శ్రీ వెనుదురుపల్లి వెంకట సూర్యనారాయణమూర్తి గారు. రవి అని కూడా అంటారు. ఈ గద్యాన్ని వినిపించడానికి ముందు మనకి దాని అర్థాన్ని కూడా ఆయన క్లుప్తంగా వినిపించారు. మరి ఇక వినండి. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస గద్యం అంటే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతించే సంస్కృత గద్యం. ఈ గద్యంలో స్వామివారి గురించిన ప్రార్థనలు, శ్లోకాలు ఉంటాయి. గద్యం అంటే పద్యం కాకుండా వచన రూపంలో ఉండేది. ఈ గద్యం శ్రీ వెంకటేశ్వర స్వామిని, ఆయన దేవేరి అలార్మేల్ మంగై పద్మావతి దేవిని స్తుతిస్తూ ఉంటుంది. శ్రీనివాస గద్యం ప్రాముఖ్యత ఆధ్యాత్మిక శక్తి. ఇది ఆధ్యాత్మిక మరియు దైవిక శక్తిని కలిగి ఉన్న మంత్రాలు లేదా శ్లోకాలతో కూడినది. శ్రీనివాస గద్యం అనేది శ్రీ వెంకటేశ్వరుని స్తుతించే ఒక భక్తి గీతం. దీనిని శనివారం ఉదయం వంటి ప్రత్యేక రోజులలో వినడం వల్ల భక్తులకు ఎదురయ్యే సమస్యలు తొలగిపోతాయని నమ్మకం, విశ్వాసం. తిరుమల స్వామివారి ఆలయమునందు ప్రతి గురువారం నాట జరిగే తిరుప్పావడ సేవ లేదా అన్నకూటోత్సవం సమయంలో రాగయుక్తంగా పఠించే శ్రీనివాస గద్యాన్ని శ్రీమాన్ శ్రీశైల రంగాచార్యచే 19వ శతాబ్దంలో రచించబడింది. ఈ గద్యంలో స్వామివారి అవయవములు, వారి గోళ్ళు, పాదములు, ఊరువులు, జంఘములు, విశాల వక్షస్థలము, కంఠము మున్నగు వాటి వర్ణన, స్వామివారి ఆలయమునకు ప్రక్కనే ఉన్న పుష్కరిణి వర్ణన అతి రమణీయంగా, సుందరంగా వర్ణింపబడతాయి. శ్రీవారి ఆలయానికి ప్రక్కనే ఉన్న పుష్కరిణి అను పేరు కలిగిన తటాకము గురించి ఈ గద్యంలో వివరించబడుతుంది. ఈ పుష్కరిణిలో స్నానము చేసిన వారు ఐశ్వర్యవంతులవుతారని విశేషముగా చెప్పబడుతుంది. పాపములను నశింపజేసి పాపనాశనము అను పేరు తీర్థము చేత అధిష్ఠింపబడిన శ్రీ వెంకటేశ్వరునికి నమస్కారము. బలమైన తొడలు గలవాడు. స్వామివారి ఊరువులు ఇంద్ర నీలమణులు పొదిగిన స్తంభముల గంభీరతను, గర్వమును స్తంభింపజేసి నువ్వెంత అంటున్నాయిట. స్వామివారి జంఘములు అంటే పిక్కలు అటువంటి ఊరువులతో కూడుకుని ఉన్నాయని భావము.
ఇక్కడ శ్రీవారి జంఘములను అరటి మొగ్గలతో కవులు పోలుస్తున్నారు. ఈ గద్యములో అరటి మొగ్గల అందాలను మించి స్వామివారి పిక్కలు ఉన్నాయని కవి వర్ణిస్తున్నాడు. అటువంటి స్వామివారి ఊరువులకు నమస్కారము. ఇక స్వామివారి పాదములు ఎర్రని రంగుతో ప్రకాశించే కమలాలుగా ఉన్నాయిట. స్వామివారి కాలి గోళ్ళు శరత్కాల చంద్రుల సమూహాన్ని బందీగా చేసుకున్నాయిట. అంటే శరత్కాల చంద్రుల సమూహపు తెల్లదనము కంటే స్వామివారి గోళ్ళు బాగా ధవళఛాయితో ధగధగాయమానంగా మెరిసిపోతున్నాయని భావము. ఆ తెల్లటి గోళ్లను స్వామివారు పద్మాసనంలో బంధిస్తున్నారు. స్వామివారి ఒక చేతిలో ఉన్న సుదర్శన చక్రము అనేక మంది సూర్యుల తేజస్సు కలిగినది. ఇంకొక చేతిలో ఉన్న పాంచజన్య శంఖము అనేక మంది చంద్రుల యొక్క కాంతి కలిగినది. స్వామివారి విశాల వక్షస్థలము యొక్క వర్ణన ఇంద్రనీలమణి నల్లంగా ఉంటుంది. కొత్త గీటు రాయి మీద సానబెట్టిన ఇంద్రనీలమణి కాంతి ధగధగా మెరిసిపోతుంది. అది స్వామివారి వక్షస్థలం చూసి తను బాగా కాంతిగా ఉన్నాననే గర్వాన్ని పోగొట్టుకుందిట అన్నాడు కవి. స్వామివారి వక్షస్థలము నిగనిగలాడుతూ నల్లంగా అందంగా ఉంటుంది అనే చెప్పడానికి సాదృశ్యము. అంతేగాక స్వామివారి విశాల వక్షస్థలంలో సాలగ్రామాలు చాలా ఉన్నాయి. బంగారపు కవచాలతో కలిగిన ఈ సాలగ్రామాలు స్వామివారి విశాల వక్షస్థలములో కొలువు తీరి ఉన్నాయి. వాటి కాంతితో స్వామివారి వక్షస్థలము ధగధగా మెరిసిపోతోందిట. సుందరమైన కంఠము కలిగిన శ్రీ వెంకటేశ్వరునికి నమస్కారము. శ్రీ వెంకటేశుని శరీరము మీద నాగాభరణములు ఉన్నవి. సర్పములన్నీ స్వామివారిని సేవించాలనే ఆతృతతో తపనతో ఆయనకు నాగాభరణములగినాయట. స్వామివారి కిరీటము అనేక సూర్యుల కాంతి కలది. ఆ కిరీటములోని మణుల కాంతితో స్వామివారి గర్భాలయములోని చీకటి అంతా బయటకు పోతోంది. ఈ శ్రీనివాస గద్యం చివరి భాగము సంగీత సుస్వర రాగాలతో ప్రారంభమై శుభమంగళముతో ముగుస్తుంది. ఓం నమో వెంకటేశాయ. అయం భగవాన్ శ్రీమదఖిల మహీమండల మండన ధరణీధర మండలాఖండలస్య నిఖిల సురాసుర వందిత వరాహ క్షేత్ర విభూషణస్య శేషాచల గరుడాచల సింహాచల వృషభాచల నారాయణాచల అంజనాచలాది శిఖరిమాలాకులస్య నాథముఖ బోధనిధి వీధి గుణ సాభరణ సత్వనిధి తత్వనిధి భక్తి గుణపూర్ణ శ్రీశైలపూర్ణ గుణవంశవదన పరమ పురుష కృపాపూర విభ్రమద తుంగ శృంగ గళద్గగన గంగా సమాలింగితస్య సీమాతిక గుణ రామానుజముని నామాంకిత బహుభూమాశ్రయ సురధామాలయవన రామాయతవన సీమా పరివృత విశంకట తట నిరంతర విజృంభిత భక్తిరస నిర్జరానంతార్యాహార్య ప్రస్రవణధారా పూర విభ్రమద సలిల భరభరిత మహాతటాకమండితస్య కలికర్దమమలమర్దన కలితోద్యమ విలసద్యమ నియమాదిమ మునిగణ నిషేవ్యమాణ ప్రత్యక్షే భవన్ నిజ సలిల సమజ్జన నమజ్జన నిఖిల పాపనాశన పాపనాశన తీర్థాధ్యాసితస్య మురారి సేవక జరాధిపీడిత నిరాత్తి జీవన నిరాశ భూసుర వరాతి సుందర సురాంగ నారతి కరాంగ సౌష్ఠవ కుమారతాకృతి కుమార తారక సమాపనోదయ ధనూన పాతక మహాపదామయ విహాపనోదిత సకల భువన విదిత కుమారధారా విధాన తీర్థాధిష్ఠితస్య
ధరణితల గత సకల హతకలిల శుభశలిల గత బహుళ వివిధముల హతి చతుర రుచిరతర విలోకన మాత్ర విదళిత వివిధ మహాపాతక స్వామి పుష్కరిణీ సమేతస్య బహుసంకట నరకాపట పదతుత్కటక లికంకటక లుషోద్భట జనపాతక వినిపాతక రుచి నాటక కరహాటక కలశాహృత కమలారత శుభమజ్జన జల సజ్జన భరభరిత నిజ దురిత హతి నిరత జన సతత నిరస్త నిరర్గళ పేపీయ మానసలిల సంభృత విశంకట కటాహతేర్థ విభూషితశ్చ ఏవమాదిమ భూరి మంజిమ సర్వపాతక గర్వహాపక సింధుడంబర హారిశంభర వివిధ విపుల పుణ్యతీర్థ నివహ నివాసస్య శ్రీమతో వెంకటాచలస్య శిఖరి శేఖర మహాకల్పశాఖీ ఖర్వీ భవదతి గర్వీ కృత కురు మేద్వీ శిఖరి ముఖోర్వీ ధర కుల దర్వీ కరదయితోర్వీ ధర శిఖరోర్వీ సతత సదూర్వీ కృతి చరణ నవఘన గర్వ జన్మణ నిపుణ తను కిరణమ శృణిత గిరి శిఖరి శేఖర తరుణి కిరతిమిరః వాణీపతి శర్వాణి దైతేంద్రాణీశ్వర ముఖనాణి యో రసవేణి నిభశుభవాణి నుత మహిమాణి యస్తర కోటిరభవద కిల భువన భవనోదరః వైమానిక గురు భూమాదిక గుణ రామా నిజకృత ధామా కరకర ధామారిదరల లామాచ్చకనక ధామాయిత నిజ రామాలయ నమకిసలజమయ తోరణ మాలాజిత వనమాలాధరః కాళాంబుదమాలా నిభ నీలాలక జాలావృత బాలాబ్జసలీలా మలభాలాంకసమూలామృత ధారాత్వజామధీర నధీర లలితతర విశదతర ఘనసార మయోర్ధ్వపుండ్ర రేఖాత్వజ రుచిరః సువికస్వర దళభాస్వర కమలోదర గతమేదుర నవకేసర తతిభాసుర పరిపింజర కనకాంబర కలితాదర లలితోదర తదాలంభ జంభరిపుమణిస్తంభ గంభీర మదంభ స్తంభన సముజ్రంభమాణ పీవరోర్యుగళ తదాలంబ పృథుల కదళీ ముకుళ మదహరణ జంఘాల జంఘాయుగళ నవ్యదళ భవ్యకల పీతమల శోణిమల సన్మృదుల సత్కిశలయాశ్రుజులకారి బల శోణతల పత్కమల నిజాశ్రయ బల బంధీకృత శరదిందు మండలీ విభ్రమదాదభ్ర శుభ్ర పునర్భవాధిష్ఠితాంగుళీ గాఢ నిపీడిత పద్మాసనః జానుతలావధి లంబి విడంబిత వారణ శుండ దండ విజృంభిత నీలమణిమయ కల్పక శాఖ విభ్రమదాయ మృణాళ లతాజత సముజ్వలతర కనకవలజ వేల్లితైకతర బాహుదండయుగళః యుగపదుదిత కోటి ఖరకర హిమకర మండల జాజ్వల్యమాన సుదర్శన పాంచజన్య సముత్తుంగిత శృంగాపర బాహుయుగళః అభినవశాణ సముత్తేజిత మహా నీలఖండ మదఖండన నిపుణ నవీన పరితప్త కార్తస్వర కవచిత మహనీయ పృథుల సాలగ్రామ పరంపరా శోభిత నాభిమండల పర్యంత లంబమాన ప్రాలంబ దీప్తి సమాలంబిత విశాల వక్షస్థలః గంగాచర తుంగాకృతి భంగావళి భంగావహ సౌధావళి బాధావహ ధారానిపహారావళి దూరాహత గేహాంతర మోహావహ మహిమ మసృణిత మహాతిమిరః లింగాకృతి భృంగార నిభాంగార దళాంగామల నిష్కాసిత దుష్కార్యక నిష్కావళి దీప ప్రభ నీపచ్చవితాపప్రద కనకమాలికా పిశంగత సర్వాంగః నవదళిత దళవలిత మృదులలిత కమలతతి మద విహతి చతురతర పృథులతర సరసతర కనకసరమయ రుచిర కంఠికా కమనీయ కంఠః వాతాశనాధిపతి శయన కమన పరిచరణ రతి సమేతాఖిల ఫణతర తతిమతి కరవర కనకమయ నాగాభరణ పరివీతాఖిలాంగావగమిత శయన భూతాహిరాజ జాతాతిశయః రవికోటి పరిపాటి ధరకోటి రవరాటి కితవాటి రసధాటి ధరమణి గణ కిరణ విసరణ సతత విధూత తిమిర మోహ గర్భగేహః
अपरिमित विविध भुवन भरिताखंड ब्रह्मांड मंडल पिचंडिल आर्यधुर्जानंदार्य पवित्र खनित्र पात पात्रीकृत निज चुबुक गत व्रणकिण विभूषण वाहन सूचित श्रित जन वत्सलतातिशयः मड्डु डिंडि मठमुरु जच्छर काहळी पटहावळी मृदुमर्दलालि मृदंगदुंदुभिढक्कि कामुक हृद्यवाद्यक मधुर मंगलनाद मेदुर नाटार विभूपाल बिलहरि मायामाळव गौळा सावेरी सावेरी शुद्ध सावेरी देवगांधारी धन्यासी बेगड हिंदुस्थानी कापितोडी नाटकुरंजी श्रीरागशहन अठान सारंगी दरबार पंतु वराली वराली कल्याणी भूरी कल्याणी यमुना कल्याणी हुसैनी झंझोटी कौमारी कन्नड खरहर प्रिया कलहंस नादनाम क्रिया मुखारितोडी पुन्नागवराली कांभोजी भैरवी यदुकुल कांभोजी आनंद भैरवी शंकराभरण मोहन रे गुप्ती सौराष्ट्री नीलांबरी गुणक्रिया मेघगर्जनी हंसध्वनि शोकवराली मध्यमावती शंजुरुटी सुरुटी द्विजावंती मलयांबरी कापी परशुधनासरी देशिकतोडी आहिरी वसंत गौली केदार गौला कनकांगी रत्नांगी गानमूर्ति वनस्पति वाचस्पति दानवती रूपवती मानरूपी सेनापति हनुमत्तोडी धेनुका नाटक प्रिया कोकिल प्रिया गायक प्रिया वकुलाभरण चक्रवाक सूर्यकांत हाटकांभरी झंकार झंकार ध्वनि नट भैरवी गीर्वाणी हरिकांभोजी धीर शंकराभरण नागानंदिनी याग प्रिया विश्रुमरसरसगानरसेत्यादि संतत संतन्यमान नित्योत्सव पक्षोत्सव मासोत्सव संवत्सरोत्सवादि विविधोत्सव कृतानंद श्रीमदानंद निलय विमानवासः सतत पद्मालया पदपद्मरेणु संचित वक्षस्थलपटवासः श्रीभूमिनीला अलर्मेल्मंगा समेत श्री श्रीनिवासः सुप्रीतः सुप्रसन्नो विजयताम् वृषशैलाधिप एव दैवतन्नः वृषभाद्रीश्वर एव दैवतन्नः फणिशैलाधिप एव दैवतन्नः भगवान् वेंकट एव दैवतन्नः श्री श्रीनिवासः परदैवतन्नः श्री श्रीनिवासः परमन्धनन्नः श्री श्रीनिवासः कुलदैवतन्नः श्री श्रीनिवासः परमागतिर्नः वक्त्राब्जे भाग्यलक्ष्मीः करतल कमले सर्वदा दानलक्ष्मीः दोर्दण्डे वीरलक्ष्मीः हृदय सरसिजे भूतकारुण्यलक्ष्मीः खड्गाग्रे शौर्यलक्ष्मीः निखिलगुणगणाडम्बरे कीर्तिलक्ष्मीः सर्वांगे सौम्यलक्ष्मीः मयि तु विजयतां सर्वसाम्राज्यलक्ष्मीः श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् श्रीलक्ष्मी प्रसन्न वेंकटेश्वर प्रसाद सिद्धिरस्तु सकल कल्याण समृद्धिरस्तु हरिः ओम। మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని
చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మోహనవాణి.